ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ ఆత్మీయ విశ్వాసులారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము. మీరెట్టి కొలతతో కొలుతురు, మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. సహోదరి సహోదరులారా, మీకు తీర్పు జరగకుండేలా ఇతరులకు తీర్పు తీర్చకండి. మీరు ఇతరులకు ఎలా తీర్పు తీరుస్తారో అలాగే మీకు తీర్పు జరుగుతుంది. మీరు ఏ కొలతతో కొలుస్తారో మీకు ఆ కొలతతోనే కొలవడం జరుగుతుంది. ఇక్కడ తీర్పు తీర్చడం అంటే కఠినంగా, నిర్దయగా, ప్రేమ లేకుండా విమర్శించడం, నేరం మోపే రీతిలో మాట్లాడడం, అంటే సంఘం దుష్టత్వానికి తీర్పు తీర్చి క్రమశిక్షణ నెలకొల్పకూడదని కాదు దీని అర్థం. వివేచన జ్ఞానాన్ని ఉపయోగించకూడదని కాదు. ఇతరులను జాగ్రత్తగా పరిశీలించి మనం చూచిన దాన్ని బట్టి వారెలాంటి వారో గ్రహించకుండా, అయితే మనం దేవుని స్థానంలో ఉన్నట్టు వ్యక్తిగతంగా ఇతరులను దోషులుగా తీర్చి శిక్ష విధించడానికి ప్రయత్నించకూడదు. మనం ఇతరులను అలా చేస్తే మనకు అలా తీర్పు తీర్చడం జరుగుతుంది. మనం వారి పట్ల ఎలా ప్రవర్తించామో వారు మన పట్ల అలా ప్రవర్తిస్తారు. మరి ముఖ్యంగా దేవుడే మనకు తీర్పు తీరుస్తాడు. అంటే తన పిల్లలు ఇతరులపై తీర్పు తీరిస్తే వారిని నరక శిక్షకు గురి చేస్తాడని కాదు, తన పిల్లలుగా మనపై తీర్పు తీర్చి బుద్ధి వచ్చేలా శిక్షిస్తాడు. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు కదా, విశ్వాస సత్యాలలో అసమర్థుణ్ణి చేర్చుకోండి గాని సందేహాల గురించిన నిర్ణయం కోసం కాదు. అన్నీ తినవచ్చని ఒకరి నమ్మకం. విశ్వాస సత్యాలతో అసమర్థుడు శాకాహారమే తినవచ్చు. అన్నీ తినే వ్యక్తి తినని వ్యక్తిని తృణీకరించకూడదు. తినని వ్యక్తి తినే వ్యక్తికి తీర్పు తీర్చకూడదు. దేవుడే ఆ వ్యక్తిని చేర్చుకున్నాడు కదా. మరొకరు దాసునికి తీర్పు తీర్చడానికి మీరెవరు? అతడు నిలకడగా ఉన్నా పడిపోయినా ఆ సంగతి తన సొంత యజమానికే చెందుతుంది. అతడు నిలకడగా ఉండేలా దేవుడు చేయగలడు గనుక అతడు నిలకడగా ఉంటాడు. విశ్వాసులు చెడు ప్రవర్తన తప్పని ఖచ్చితంగా ఎంచాలి గాని అంత ప్రాముఖ్యం కాని విషయాల్లో తమతో సమ్మతించని ఇతర విశ్వాసులను విమర్శించకూడదు. ఇలాంటి విషయాలపై ఆధారపడి ఇతర విశ్వాసుల నుంచి వేరైపోవడం ఎంతో పొరపాటు. విశ్వాసానికి సంబంధించిన ప్రాథమిక సత్యాలు కొన్ని ఉన్నాయి. వాటిని ప్రకటిస్తూ వాటి పక్షంగా వాదించడంలో ఇతర క్రైస్తవులెవరైనా వాటిని వ్యతిరేకిస్తే వారి నుంచి వేరైపోవడానికైనా సిద్ధపడాలి. కానీ ఈ అధ్యాయంలో ఆ విషయాల గురించి పౌలు మాట్లాడడం లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు అంటున్నాడు కదా, నా ఉత్తరంలో మీరు వ్యభిచారులతో కలిసిమెలిసి ఉండకూడదని రాశాను. అయితే ఈ లోకానికి చెందే వ్యభిచారులతో, పేరాశపరులతో, వంచకులతో, విగ్రహ పూజ చేసేవారితో బొత్తిగా సాంగత్యం చేయకూడదని అర్థం కాదు. అలాగైతే మీరు లోకంలో నుంచి వెళ్ళిపోవలసి వస్తుంది. ఇప్పుడు నేను మీకు రాసేదేమిటంటే, సోదరుడు అనిపించుకుంటున్న వాడెవడైనా సరే అతడు వ్యభిచారి గాని, పేరాశపరుడు గాని, విగ్రహ పూజకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, వంచకుడు గాని అయి ఉంటే ఆ వ్యక్తితో కలిసిమెలిసి ఉండకూడదు. అలాంటి వాడితో తిననూకూడదు. బయటివారి విషయం కూడా తీర్పు చెప్పడానికి నాకేం పని? బయటివారికి దేవుడు తీర్పు తీరుస్తాడు. లోపలి వారికైతే మీరు తీర్పరులు కారా మరి? అందుచేత మీ మధ్య ఉండకుండా ఆ దుర్మార్గుణ్ణి వెలివేయండి. పాపం చేస్తున్న తోటి క్రైస్తవులకు విశ్వాసులు లోక ప్రజలను చూచినట్టు చూడకూడదు. వారు ఈ లోకంలోనే జీవిస్తున్నారు. అందులోని పాపులను తప్పించుకుని తిరగడం సాధ్యం కాదు. కానీ సోదరుడు అనిపించుకుంటున్న వాడెవడైనా సరే పాపం చేస్తూ ఉంటే అది వేరే విషయం. అలాంటి వ్యక్తులతో సంబంధం పెట్టుకోవడం కానీ కలిసి భోజనం చేయడం కానీ తగదు. ఇక్కడ స్పష్టమైన ఆజ్ఞ ఉంది. వ్యక్తులకు
ఇతర వ్యక్తులపై తీర్పు తీర్చే హక్కు లేకపోయినా ఒక క్రైస్తవ సంఘానికి తన సహవాసంలో ఎవరు ఉండవచ్చో ఎవరు ఉండకూడదో అనే విషయంపై తీర్పు తీర్చే హక్కు ఉంది. సంఘం ఈ హక్కును వినియోగించుకోవాలి. దుర్మార్గులైన వారిని వెలివేస్తే సంఘం పరిశుద్ధతలో బలప్రభావాలలో ఎదగగలదు. అలా జరగకపోతే ఆ సంఘంపై ఆపద విరుచుకుపడేందుకు పొంచి ఉందన్నమాట. వ్యభిచారుణుల్ని, దొంగల్ని, అన్యాయస్తుల్ని, నిజాయితీ లేనివారిని సంఘ సహవాసంలో ఉండనిస్తే దేవుడు పెద్ద మొత్తంలో తన దీవెనలు వెనక్కు తీసేసుకుంటాడు. అయితే ఇది తక్షణమే ప్రజలకు కనబడకపోవచ్చు. అలాంటి సంఘంలో ఆధ్యాత్మిక సామర్థ్యాలు అనేకం ఉండవచ్చు. పరిచర్యలో విజయాలుగా కనిపించేవి ఉండొచ్చు. కానీ అందులోని కుళ్ళు సంఘంలో నిజమైన ఆధ్యాత్మిక జీవాన్ని దోచుకుంటుంది. పౌలు అంటున్నాడు, మీలో ఎవడికైనా మరొకడి మీద పరిష్కరించుకోవలసిన విషయం ఉంటే అతడు పవిత్రుల ఎదుటికి రాక అన్యాయస్తుల ఎదుట వ్యాజ్యమాడడానికి తెగిస్తాడా ఏమిటి? పవిత్రులు లోకానికి తీర్పు తీరుస్తారన్న సంగతి మీకు తెలియదా? లోకం మీ తీర్పుకు గురి అవుతుంది అంటే అతి స్వల్ప విషయాలను పరిష్కరించదగని వారా మీరు? మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామన్న సంగతి మీకు తెలియదా? అలాగైతే ఈ జీవిత విషయాలను గురించి తీర్పు తీర్చవచ్చుననేది మరీ నిశ్చయం. ఈ జీవితానికి చెందే విషయాలు తీర్పు కోసం రావలసి ఉంటే వాటిని క్రీస్తు సంఘంలో తక్కువ గౌరవం గలవారి చేత పరిష్కారం చేయించుకుంటారా? మీకు సిగ్గు రావాలని ఇలా అంటున్నాను. సోదరుల మధ్య వివాద పరిష్కారం చేయగల తెలివైన వాడొక్కడూ కూడా మీలో లేడా? కోర్టుల్లో ఒకరిపై ఒకరు కేసులు వేసుకోవచ్చని కొందరు క్రైస్తవులు ఎప్పటికీ అనుకుంటున్నారు. కొన్ని సంఘాలు, డినామినేషన్లు మొత్తంగా ఇలాంటి చెడు వ్యవహారాల్లో తలదూర్చి ఉంటుంటాయి. దేవుడు క్రీస్తు రాయబారి అయిన పౌలు చేత రాయించిన మాటలు ఇక్కడ అలాంటి వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. అది సిగ్గుచేటు. సంఘంలో ఏమాత్రమూ జ్ఞానం లేకపోవడానికి ఇది సూచన. ఇక్కడ అన్యాయస్తుల ఎదుట అంటే క్రీస్తును ఎరగని వారంతా అని అర్థం. పవిత్రులు అంటే విశ్వాసులే గాని అసాధారణ పవిత్రత గల మహాభక్తులు అని అర్థం కాదు. తెగిస్తాడా అనే మాట గమనించండి. పౌలు దృష్టిలో క్రైస్తవులు ఒకరితో ఒకరు కోర్టుల్లో కలహించుకోవడం ఘోరమైన సంగతి, పూర్తిగా తప్పు. క్రైస్తవుల మధ్య వివాదాలన్నిటినీ సంఘమే పరిష్కరించాలి. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు జరిగే తీర్పును గురించిన మాటలివి. క్రీస్తు ప్రజలు ఆయనతో కూడా పరిపాలిస్తారు. అంటే ఆయనతో కలిసి దేవుని రాజ్య వ్యవహారాలు వారు చూస్తారు. ఇందులో తీర్పు తీర్చడం కూడా ఉంది. తెస్సలోనికీలకు రాస్తున్న 2వ పత్రికలో అంటున్నారు, సోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేర మేము మీకు ఇచ్చే ఆదేశమేమంటే, అతడు మా వల్ల అందుకున్న సాంప్రదాయ సత్యాల ప్రకారం చేయక క్రమవిరుద్ధంగా చేస్తున్న ప్రతి సోదరుని నుంచి వేరై ఉండండి. ఒకరి పట్ల ఒకరు ఏకమనస్సు కలిగి ఉండండి. గొప్పతనాన్ని ఆలోచించక దీనులతో సహవాసం చేయండి. మీరు వివేకులని అభిప్రాయపడకండి. గర్వం, దురహంకారం, తనను ఇతరుల కంటే హెచ్చించుకోవడం విశ్వాసుల మధ్య ఉండే మైత్రిని, ఐక్యతను చెరుపుతాయి. ఉన్నత స్థితిలో ఉన్న, తక్కువ స్థితిలో ఉన్న క్రీస్తులో అందరూ ఒకటే. అలానే ప్రవర్తించాలి. కులాన్ని బట్టి, సమాజంలో లేక క్రైస్తవ సంఘంలోని స్థితి స్థానాలను బట్టి అహంకారాలు, విభేదాలు, పక్షపాతం దేవునికి అసహ్యం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు, దేవుని ఆత్మ కలిగించే సమైక్యతను శాంతి బంధంలో కాపాడుకోవడానికి శ్రద్ధ వహిస్తూ ఉండండి. ఆత్మ సమైక్యతను అంటే విశ్వాసులందరినీ క్రీస్తులో ఒకే శరీరంగా చేసేందుకు దేవుని ఆత్మ సృష్టించిన ఐక్యత. ఇది సంస్థ సంబంధమైన ఐక్యత కాదు. విశ్వాసులు దాన్ని సృష్టించుకోలేరు. కానీ విశ్వాసులు ఒకరితో ఒకరు సమాధానంగా మెలగగలరు. పౌలు ఇక్కడ చెప్తున్నది ఇదే.
ఇలా చేసేందుకు చాలా ప్రయత్నం అవసరం. శ్రద్ధ వహిస్తూ ఉండండి. అది దానంతట అదే జరిగిపోదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు అంటున్నాడు, మీలో వ్యభిచారం ఉన్నట్టు మాకు వినవచ్చింది. ఇలాంటి వ్యభిచారం క్రైస్తవులు కానీ ఇతర జనాలలో కూడా సూచించబడడం లేదు. మీరైతే విర్రవీగుతూ ఉన్నారు. దీనికి బదులు ఆ పని చేసిన వాణ్ణి మీ మధ్య నుంచి తొలగించడం జరిగేలా మీరు దుఃఖంతో మూలగలేదు. నా మట్టుకైతే నేను శరీరరీతిగా మీ దగ్గర లేకపోయినా ఆత్మరీతిగా ఉన్నాను. వాస్తవంగా మీతో ఉన్నట్లుగానే ఆ పని చేసిన వాడికి ఇంతకు ముందే తీర్పు తీర్చాను. ఇది దేవుడు అసహ్యించుకునే హేయమైన విషయం. ఇది ప్రస్తుత సమాజంలోనూ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ పౌలు అంటున్నాడు కదా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేర మీరు సమకూడేటప్పుడు నేను ఆత్మరీత్యా మీతో కూడా ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తు బలప్రభావాలతో అతని శరీరం నాశనమయ్యేలా అతన్ని సైతానుకు అప్పగించండి. ఈ విధంగా యేసు ప్రభు వచ్చే రోజున అతడి ఆత్మకు విముక్తి ఉండాలనే ఉద్దేశంతో అలా చేయండి. విర్రవీగుతూ ఉండడం అంటే ఈ విషయంలో వారి లోక సంబంధమైన జ్ఞానం గురించి లేక చూచి చూడనట్టు పోయే తమ విశాల భావాల గురించి వారికి గర్వమా? క్రీస్తు శుభవార్త క్రైస్తవులకు ఏది చేయడానికైనా స్వేచ్ఛ ఇచ్చిందని వారికి తప్పు అభిప్రాయం కలిగిందా? పాపం చేస్తున్న సభ్యుడి విషయంలో స్థానిక సంఘం ఎలా ప్రవర్తించాలో పౌలు ఇక్కడ చెప్తున్నాడు. వారికి దుఃఖం కలగాలి. క్రీస్తుకు అపకీర్తి కలిగిందన్న దుఃఖం, క్రైస్తవుడొకడు అంతగా దిగజారిపోయాడన్న దుఃఖం, సంఘం దేవుని తీర్పుకు గురయ్యే ప్రమాదంలో పడిందన్న దుఃఖం కలగాలి. తన పాపానికి పశ్చాత్తాపపడని క్రైస్తవుణ్ణి తమ సహవాసం నుంచి దూరం చేయడం కూడా వారి బాధ్యత. ఇలాంటి క్రమశిక్షణను అమలుపరచని సంఘం దేవుని తీర్పుకు గురి అవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు అంటున్నాడు, ఈ కారణం చేతే మీలో అనేకులు నీరసించి అనారోగ్యంగా ఉన్నారు, మరి అనేకులు కన్నుమూశారు. అయితే మనల్ని మనమే విమర్శ చేసుకుంటూ ఉంటే మనకు విమర్శ చేయడం జరగదు. మనకు విమర్శ జరిగినప్పుడు మనం లోకంతో పాటు శిక్షావిధికి గురికాకుండా ప్రభువు మనలను శిక్షించి దిద్దుతున్నాడు. తమ మీదికి వారు తెచ్చిపెట్టుకుంటున్న శిక్ష ఇది. వారి సభలు వారికి చేస్తున్న హాని ఇది. తన ప్రజలు మర్యాదగా క్రమంగా ప్రవర్తించాలని దేవుడు కోరుతున్నాడు. అలా కాని పక్షంలో వారికి దీవెనకరంగా ఉండాలని దేవుడు నియమించిన దానివల్ల వారి మీదికి శిక్ష వచ్చి పడుతుంది. మనల్ని మనం పరిరక్షించుకోవాలి. మనలో మన ప్రవర్తనలో పొరపాటేమిటో తెలుసుకుని అందులో నుంచి వైదొలగాలి. అప్పుడు దేవుడు శిక్షించడానికి బదులు మనల్ని దీవిస్తాడు. భ్రష్టమైన పాపభూయిష్ట లోకంతో పాటు మనం కూడా శిక్షలో పడిపోకుండా ఉండేందుకు దేవుడు చేసే దేన్నైనా మనం ఆహ్వానించాలి. క్రైస్తవులకు తీర్పు తీర్చడం క్రైస్తవ సంఘ నాయకుల పనా? అవును. సంఘాన్ని పరిశుద్ధంగా ఉంచడం, పాపాన్ని గద్దించడం, క్రీస్తు నేర్పించిన పవిత్ర జీవితానికి విరుద్ధంగా ఉండే ప్రవర్తనకు తీర్పు తీర్చడం వారి బాధ్యతే. ఒక వ్యక్తి మరో వ్యక్తికి తీర్పు తీర్చడం వంటిది కాదిది. ఇది సంఘానికి చెందిన వ్యవహారం. అందులో సహవాసంలో ఉండడానికి తగిన వారెవరు, సంఘంలో ఉండవలసిన ప్రవర్తనా నియమాలు ఏమిటి అనే సమస్య ఇది. క్రమశిక్షణా చర్య యేసు ప్రభు ప్రేరణ ఆయన సన్నిధిలో ఆయన ప్రభావం చొప్పున తీసుకోవాలి. సంఘాన్ని పవిత్రం చేసేవాడు ఆయనే దానికి నాయకుడు, ప్రభువు. స్థానిక సంఘాలు ఆయన అధికారం క్రింద చర్య తీసుకోవాలి. పాపం చేసే క్రైస్తవుణ్ణి సైతానుకు అప్పగించడం అంటే సంఘంలో నుంచి అతన్ని దూరం చేసి అతడు పశ్చాత్తాపపడే వరకు అతనితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకపోవడం. అతడిని బాధించేందుకు సైతానుకు అవకాశం ఇవ్వడం కూడా. సంఘం బయటంతా సైతాను సామ్రాజ్యమైన లోకమే. సైతానుకు మనుషుల దేహాలను బాధపెట్టే శక్తి ఉంది. సైతానుకు అప్పగించడం అంటే నిజంగా భయంకరమైన
బాధాకరమైన శిక్షే. కానీ ఈ మనిషి విషయంలో పౌలు ఒక మంచి ఉద్దేశాన్ని తెలియచేస్తున్నాడు. మనిషి శరీరం నాశనమైపోయి ఆత్మకు విముక్తి కలగాలని అతని కోరిక. తన ప్రజలను క్రమశిక్షణలో పెట్టడంలో దేవునికిప్పుడు మంచి ఉద్దేశమే ఉంది. హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, కొడుకులతో చెప్పినట్టు మీతో చెప్పిన ప్రోత్సాహం మర్చిపోయారు. అదేమిటంటే, నా కుమారా, ప్రభువు ఇచ్చే శిక్షను చిన్నచూపు చూడకు, ఆయన మందలింపుకు నిరుత్సాహపడకు. తాను ప్రేమించే వారిని ప్రభువు శిక్షిస్తాడు. స్వీకరించిన ప్రతి కొడుకును కొరడా దెబ్బలకు గురిచేస్తాడు. మీరు శిక్ష ఓర్చుకుంటూ ఉన్నారా? దేవుడు కొడుకులనుగా మిమ్మలను చూస్తున్నాడన్నమాట. తండ్రి శిక్షించని కొడుకు ఎవడు? కొడుకులందరికీ శిక్ష వచ్చేదే. ఒకవేళ మీకు రాలేదు అంటే మీరు కొడుకులు కారు గాని అక్రమ సంతానం లాంటివారు. అంతేకాదు, శారీరకంగా మనలను శిక్షించిన తండ్రులు మనకు ఉండేవారు. అంతకంటే ముఖ్యంగా ఆత్మల తండ్రికి లోబడుతూ తద్వారా బ్రతుకుతూ ఉండాలి గదా. దేవుడైతే మనం తన పవిత్రతలో పాల్గొనాలని మన మేలుకే శిక్షిస్తాడు. ఏదైనా శిక్ష జరుగుతూ ఉంటే అది దుఃఖకరమే అనిపిస్తుంది కానీ సంతోషకరం కాదు. అయినా దానివల్ల శిక్షణ పొందిన వారికి తరువాత అది శాంతితో కూడిన న్యాయశీలం అనే ఫలం ఇస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రికలో అంటున్నాడు, దేవుని ఇంటి వారి విషయంలో తీర్పు ఆరంభమయ్యే సమయం వచ్చింది. అది మనతోనే ఆరంభమైతే దేవుని శుభవార్తకు విధేయత చూపన వారి అంతం ఏమవుతుంది? అనుగ్రహింపబడిన ఈ వాగ్దానము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియపరలోకపు తండ్రి, ఈ దినవాగ్దానమును బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనములు. తండ్రి, మా జీవితాలలో మేము ఇతరుల ఎడల ఏ విధమైన తీర్పు తీరుస్తున్నామా అనే విషయాన్ని మా కొరకు ఆత్మపరిశీలన చేసుకోవాలని నీ వాక్యము ద్వారా మీరు హెచ్చరిస్తున్నారు. తండ్రి, మా ఆత్మీయ జీవితంలో మేము ఇతరుల ఎడల ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో, ఏ విధమైన ఇతరుల ఎడల అన్యాయమైన తీర్పులు ఇచ్చి వారికి బాధను కలిగిస్తున్నాము అనే విషయాన్ని మేము గమనించుకుని జీవించాలని నీ వాక్యములో మీరు తేటతెల్లం చేస్తున్నారు. తండ్రి, మేము అన్యాయస్తుల పక్షమున ఉండి బేదలను, నిరుపేదలను బాధించే వారముగా మేమున్నామా? అట్టి స్థితి మేము కలిగి ఉన్నట్లయితే, అట్టి మనస్తత్వం మాలో ఉన్నట్లయితే సంపూర్తిగా దానిని మా నుండి తొలగించండి. న్యాయమైన తీర్పుకు ప్రాధాన్యత ఇచ్చేవారముగాను, ఇతరులకు అన్యాయపు తీర్పు తీర్చే వారి పక్షాన మేము నిలబడకుండా నీతి న్యాయాలతో కూడిన తీర్పు పక్షాన మేము నిలవబడులాగున లోకములో ఉన్న సమస్త జనాంగమునకును తీర్పు తీర్చగలిగే తండ్రివి నీ ఉన్నావని, ఆ తీర్పును మీకే అప్పగించాలనే జ్ఞానాన్ని కలిగి ఉండి మేము మెలుగుటకు సహాయము దయచేయండి. మా సంఘ నాయకులను మీరు జ్ఞాపకము చేసుకునండి. సంఘములో అపవిత్రతకు చోటు లేకుండా, అన్యాయమైన తీర్పుకు చోటు లేకుండా నీ పవిత్రాత్మ నడిపింపుతో సంఘాన్ని నడిపించగలిగే సంఘ నాయకులను సంఘములో ఉంచండి. సంఘాలలో అసాంఘిక కార్యకలాపాలతో కూడిన, అపవిత్రతతో కూడిన వ్యక్తులు కలిగి ఉన్నట్లయితే వారిని సంఘము నుంచి దూరము చేయమని నీ వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నారు. కులాన్ని బట్టి, ధనాన్ని బట్టి, వారికుండే కీర్తిని బట్టి అపవిత్రతకు చోటు కల్పించే వారిని సంఘానికి దూరముగా ఉంచమని మీరు గట్టిగా హెచ్చరిస్తున్న విధానాన్ని ప్రతి సంఘ నాయకులు గమనించి, అన్యాయమైన తీర్పు బేదలకు ఇచ్చే దుర్గుణాలు కలిగిన నాయకులను మీరు హెచ్చరించి, నాయనా, వారిలో ఉన్న అట్టి మనస్తత్వాన్ని సంపూర్తిగా తొలగించి నీ పవిత్రాత్మ నడిపింపు చేత వారందరినీ నడిపించమని, నీ కృపలో, నీ దయలో మమ్మల్నందరినీ కూడా నడిపించమని, నీతి న్యాయాలు కలిగిన సంఘాలుగా మా సంఘాలు ఉండుటకు సహాయము దయచేయమని, నీ బిడ్డలు ప్రతి ఒక్కరినీ కూడా తండ్రి ఇతరులకు సహాయం చేయగలిగే మంచి మనస్తత్వాన్ని దయచేయండి. ఎందుకంటే మేము ఏ విధమైన కొలత కొలుస్తామో ఆ విధమైన కొలతనే మీరు మాకు కొలుస్తారని నీ వాక్యము ద్వారా మాకు హెచ్చరిస్తున్నారు. తండ్రి, మేము మంచి కొలత కొలిచే నీ బిడ్డలుగా ఉండులాగున సహాయం అనుగ్రహించమని
మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.